నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఘనంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ 30వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు. చమురు నిక్షేపాల నష్టపరిహార సొమ్మును 1000 కోట్ల రూపాయలు దోచుకుని రాజకీయ లబ్ధి కోసం కుట్ర రాజకీయాలు చేస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలంపై మహిళలకు సంపూర్ణ హక్కు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యం. ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ 30వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కాకినాడ దంటు కళాక్షేత్రంలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా తెలుగు సాహిత్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న సాహితీవేత్తలకు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సాహిత్య సదస్సులో పలు సాహితీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజ్ తెలిపారు. ఈ భాష కలబోతుందో ఇది మంచిగా కొత్త సభ్యులకి చిరు సత్కారం. మొదటగా శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. ఎంత ఇన్ని భాషలు ముందు అమ్మ భాషని, తర్వాత మన సోదర భాష, మన ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. అందరికీ కావాలి. మనం అందరం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మన ఇంట్లో మన పిల్లల చేత అమ్మా నాన్న అనిపించాలి. తప్పు తల్లిదండ్రులు చేస్తున్నారు. రచయితలు ముఖ్యంగా దీన్ని ప్రాచుర్యం తీసుకురావాలి. పిల్లలు నాన్న మమ్మీ అను, డాడీ అను. మనం మంచి అమ్మా అంటే అంతరాలను చూస్తాం, మమ్మీ అంటే కూతురుని చూస్తాం. కాబట్టి రాత్రికి ఒకసారి ట్రై చేసుకోవాలి. ఆ అమ్మ అంటే ఉండే అనుభూతి అది చెప్పడానికి వీలు కాదు. అదే అందుకని ప్రతి పిల్లవాడికి మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషను బాగా అలవాటు చేయాల్సిన అవసరం ఇంటి నుంచే ప్రారంభించాలి. దాంతోపాటు తెనాలి రామకృష్ణ కథలు చదివిన ప్రతి పిల్లాడిలో సమయస్ఫూర్తి పెరుగుతుంది. బట్ విక్రమార్క కథలు చేసిన ప్రతి పిల్లాడికి ప్రపంచం అర్థం అవుతుంది. పంచతంత్రం కథలు పిల్లలు నేర్చుకుంటే దాన్ని కూడా మాతృభాషలో నేర్చుకుంటే అంతకు మించిన బలంగా ఉంటుంది. రాజకీయాల్లో పోవాలంటే కూడా పంచతంత్రం నేర్చుకోవాలి. తెలుగు సాహితీ సదస్సుకి అందరికీ స్వాగతం. వంగూరి ఫౌండేషన్ అమెరికా 30వ వార్షికోత్సవ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సభకి ఇప్పుడే మన పూర్వ ఉపరాష్ట్రపతి గౌరవ వెంకయ్యనాయుడు గారు వచ్చి అద్భుతమైనటువంటి ప్రసంగం చేసి ఇప్పుడే నిష్క్రమించారు సభ నుంచి. ఇప్పటి నుంచి రేపు సాయంకాలం అంటే మార్చి 10 సాయంత్రం 6 గంటల దాకా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేక మంది సాహితీ ప్రముఖులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి మంచి సాహిత్య ప్రసంగాల్ని వినిపిస్తారు. తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఒక ప్రాధాన్యత గురించి తెలియాలంటే ఇటువంటి సాహితీ సదస్సులు ఎంతో అవసరము. ఎంతోమంది రావాలి, వినాలి. మన అస్తిత్వాన్ని, మన కళారూపాలని, మన సంస్కృతిని కాపాడుకోవడానికి